శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి వారికి 2024 సంవత్సరంలో కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునే సందర్భంలో గురువు, శని, రాహు, కేతువుల్ని ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని మనం ఫలితాలు విశ్లేషిస్తుంటాం. అయితే ఈ 4 గ్రహాలని కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి కుజగ్రహానికి రావడం జరుగుతుంది. కుజుడు నవగ్రహ క్యాబినెట్లో సైన్యాధ్యక్షుడు లాంటి వాడు. అంటే రవి, సూర్యుడు రాజు అయితే చంద్రుడు రాణిగా ఉండడం జరుగుతుంది. అయితే సైన్యాధ్యక్షుడు మాత్రం కుజుడు. అంటే ఒక విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రక్షణ సంస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోనివ్వండి, మిలిటరీ అవనివ్వండి, అది ఏదైనా ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, ఎటువంటి సంబంధించిన రక్షణ శాఖ అయినా సరే కుజుని యొక్క సంబంధం కలిగి మాత్రమే ఉంటాయన్నమాట. అంటే కుజుడు ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అంటే ఏ లగ్నం వారైనా ఈ డిపార్ట్మెంట్లో, దేశ రక్షణ శాఖలో ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండాలి అంటే 100% కుజుడు యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగానికి సూర్య భగవానుడు కారణమని అయినప్పటికీ కూడా కుజుడు కూడా కంపల్సరీగా బలవంతుడు అవుతేనే ఆ జాతకుడు పరిపాలనా రంగంలో కానీ, ఒకరి కింద పని చేయడంలో కానీ సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు. జాతకంలో రవి బలం ఎక్కువగా ఉన్నవాళ్ళు దేశాధినేతలుగా రాచరిక లక్షణాలు కలిగి ఉండి కేవలం శాసించేవారిగా ఉంటారు తప్ప శాసించేవారిని అనుసరించడం కానీ, ఒకరు చెప్పింది చేయడం కానీ చేయలేకపోతుంటారు. కుజుడు ఆ విధంగా కాదు. తన పై అధికారుల్ని సమర్థవంతంగా వాళ్ళ మాటలు వింటూ వాళ్ళకి అనుగుణంగా కంట్రోల్ చేయగలిగే శక్తి కుజ భగవానుడికి ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి ఈ కుజుడు తప్పనిసరిగా ఒకని జాతకంలో బలంగా ఉంటేనే జాతకుడు ఒక వాహనం నడపాలన్నా, ఒక హాస్పిటల్లో వైద్యం చేయాలన్నా, డాక్టర్గా రాణించాలన్నా, లేదు కనీసం వంట చేయాలన్నా కూడా కుజుని బలం తప్పనిసరిగా ఉండాలి. లేదా కనీసం కరెంటు స్విచ్ చేయడానికి కూడా భయపడుతుంటాడు. ఒకడు విమానం ఎక్కడానికి కూడా భయపడుతుంటాడు. ఒకడు రాత్రి ఇంట్లో పడుకొని ఫ్యాన్కి మీద పడద్దేమో భయపడుతుంటాడు అన్నమాట. ఇటువంటివన్నీ కూడా మీకు ధైర్యంగా జాతకుడు ఉండాలంటే కుజుడు తప్పనిసరిగా బలంగా ఉండాలి. ముఖ్యంగా వివాహం, సంతానం, పుత్ర సంతానం కలగాలంటే కుజుడు బలంగా ఉంటేనే మరి జీవితంలో పుత్ర సంతానం కలుగుతారు. ఆ పుట్టిన సంతానం కూడా ప్రయోజకులు అవుతూ ఉంటారు. అలాగే భర్త యొక్క లక్షణాలు, అతని అలవాట్లు, అతని బిహేవియర్ కూడా స్త్రీల జాతకంలో కుజుని బట్టే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి కుజుడు ఏ రాహుతో కలిసి ఉంటే వ్యసనపరుడు, అలాగే శాడిస్ట్ అయినటువంటి భర్త వచ్చే అవకాశం ఉంటుంది. అదే కుజుడు గురువుతో కలిసి ఉంటే మంచి సమర్థుడు, సంస్కారవంతుడైనటువంటి భర్త వచ్చే అవకాశం ఉంది. రవితో కలిసి ఉంటే అధికార హోదా కలిగిన భర్త రావడం. సో ఈ విధంగా మరి స్త్రీ యొక్క జాతకంలో వివాహం తర్వాత జీవితం కూడా కుజుని యొక్క బలం మీదే ఆధారపడి ఉంటుంది. అటువంటి కుజుడు ఈ మిథున రాశి వారికి సంవత్సర ప్రారంభంలో 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం అన్నది భార్యాభర్తల యొక్క బంధం, వాళ్ళ యొక్క వివాహ బంధం అవనివ్వండి, స్నేహ బంధం అవనివ్వండి, ఎఫైర్స్ అవనివ్వండి, రిలేషన్స్ అవనివ్వండి, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ఇవన్నీ కూడా 7వ స్థానం బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే విదేశ వ్యవహారాలు అంటే లగ్నం మన సొంత దేశం అయితే 7వం అనేది పరాయి దేశం అవుతుంటుంది. విదేశయానం చేయాలన్నా, విదేశంలో నివసించాలన్నా 7వ భావం తప్పనిసరి. అలాగే దశమం 7వం కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా 7వ భావం కీలకమైనటువంటి రోల్ కలిగి ఉంటుంది. అలాగే చతుర్థం గృహయోగం కావాలన్నా, గృహంలో సంతోషంగా ఉండాలన్నా మరి 7వ భావం తప్పనిసరి. అందుకనే చాలామందికి
వివాహం అయిన తర్వాత వారి జాతకంలో సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సప్తమ భావం యాక్టివేట్ అవుతుందో అది బాగుందంటే వివాహం బాగుంది, మంచి భార్య వచ్చింది, మంచి భర్త వచ్చాడంటే చతుర్థం సుఖస్థానం బాగుంటుంది, దశమం వృత్తి బాగుంటుంది. ఎప్పుడైతే సప్తమం పాడైందో ఆటోమేటిక్గా చతుర్థం దెబ్బతింటుంది, దశమం దెబ్బతింటుంది. చాలామందికి ఉద్యోగాలు పోవడం, ఇల్లు అమ్ముకోవడం కూడా వివాహం తర్వాత జరుగుతుంటాయి. దానికి కంపల్సరీగా సప్తమ భావమే కారణం అవుతుంది. ఇప్పుడు సప్తమ భావంలో కుజుడు ఉండగా మరి ఈ మిథున రాశి వారికి నూతన సంవత్సరం ప్రారంభమైంది. సో ఈ కారణం వల్ల కొంతవరకు జాతకుడు విదేశ వ్యవహారాలు కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన గృహాల్లోకి మారడం కానీ, ఉన్న ప్లేస్ నుంచి మారే ప్రయత్నాలు 100% చేసుకోవచ్చు. అయితే ఈ కుజుడు సప్తంలో ఉన్నప్పుడు ఏంటంటే జాతకుడు మంచి కానీ చెడు కానీ స్పాట్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే తర్వాత ఏమవుతుంది, తర్వాత దాని యొక్క పరిస్థితులు ఏ విధంగా మారుతాయి, మంచా చెడు అన్నది ఆలోచించకుండా తొందరగా నిర్ణయం తీసుకోవడం, అది ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకునే అలవాటు సప్తమంలో కుజుడు ఉన్న వాళ్ళకి జరుగుతుంటుంది. అది గోచారంలో వచ్చినప్పుడు టెంపరీగా ఆ విధంగా యాక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ శ్రేయోభిలాషలను అవసరమైతే మీ జీవిత భాగస్వామి యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం వల్ల అది ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా. మరి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మార్చి 15 వరకు కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఇది కూడా కొన్ని అనుకోని చికాకులకి, ఆకస్మికమైన మార్పులకు కూడా కారణం అవుతుంటుంది. 6, 11 భావాధిపతి కాబట్టి 11వ స్థానం యాక్టివేట్ అవుద్ది. 6వ స్థానం ఇప్పుడు 8వ స్థానంలో ఉంటాడు. ఒక విధంగా 6వ భావాధిపతి 8వ భావంలో ఉన్నప్పుడు ఇతర గ్రహాల యొక్క ప్రభావం లేకుండా ఉంటే అది ఒక విపరీత రాజయోగం ఏర్పడుతుంటుంది. అయినప్పుడు కూడా కుజుడు ఉచ్చులో ఉంటాడు మకర రాశిలో. అందుకని 100% భూముల విలువ, స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అనుకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరగడం వల్ల అది ఏదో ఒక మార్పు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఉన్న స్థిరాస్తిని అమ్మి వేరే చోట కొనడం కానీ, కొత్తగా స్థిరాస్తి కొనడం కానీ, అంటే భూములు సంబంధించిన విషయంలో అనుకోని మార్పులు వస్తాయి. అలాగే వివాహ జీవితంలో కొన్ని అనుకోని ఇంప్రూవ్మెంట్స్, మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి మార్చి 15వ తారీఖు వరకు కూడా వృత్తి వ్యవహారాల్లో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ వైవాహిక జీవితం, భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా కాంప్రమైజ్ దూరంలో వెళ్ళడమే మంచిది. మార్చి 15 తర్వాత నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం, అక్కడ ఉన్నటువంటి శని భగవాన్ని కలటం వల్ల వృత్తిలో కొంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త వారితో మీరు పనిచేయవలసి ఉంటుంది. అంటే మీకు అప్పుడు దాకా ఉన్నటువంటి యాజమాన్యం మారడం వల్ల, మీ బాస్ మారడం వల్ల కొత్త వారి దగ్గర పనిచేయడం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ మీకు జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 దాకా. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1, ఏప్రిల్ 23 జూన్ 1 మధ్యలో దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఖచ్చితంగా వృత్తిలో ప్రమోషను, అభివృద్ధి రావడం జరుగుతుంది. ఎంత గొప్పవాడినైనా అధిగమించి మీరు ఆ వృత్తిలో ఉన్నత స్థాయి పొందడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద వృత్తిలో గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. మరి దశమంలో ఉన్నటువంటి కుజుడు లగ్నాన్ని కూడా చూడటం వల్ల మీకు ఒక విధమైనటువంటి ధైర్యం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, స్థిరాస్తి మీద ఉన్నటువంటి సమస్యలు తొలగించడం కూడా కానీ జరుగుతుంటుంది. అలాగే సంతాన విషయంలో కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు, శుభవార్తలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మల్టిపుల్గా దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతాడు. ఇంకా జూన్ 1వ తారీఖున కుజుడు లాభస్థానంలోకి వస్తూ జూలై 12 మధ్యలో వృత్తిలో ప్రమోషను, స్థిరాస్తుల ద్వారా ఆదాయం పెరగడం, అలాగే కోర్టు సమస్యలు కానీ, అనారోగ్య సమస్యల నుంచి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది జూన్ 1 నుంచి జూలై 12 మధ్యలో. సో ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మీకు సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం కానీ, హోమం కానీ చేయించుకోవడం, నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణం వల్ల కుజుని యొక్క బలంతో గొప్ప వృత్తిలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం.
సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.